హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు కర్రీ లీవ్స్ అని కూడా అంటారు. దీనిని దాదాపుగా ప్రతి కూరలో వేస్తూ ఉంటారు. ఇది కొద్దిగా చేదుగాను, వగరుగాను, కారంగాను ఉంటూ మంచి సువాసనను ఇవ్వడం కొరకు వీటిని వేస్తూ ఉంటారు. అయితే దాదాపుగా అన్ని రకాల కూరలలోనూ, అన్ని రకాల భోజనాల్లోనూ దీన్ని తినడం, ఇది తినడం వల్ల కంటికి మంచి విటమిన్స్ అనేటివి, అంటే ఏ విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల కంటికి మంచి చూపునివ్వడానికి ఇది సహాయపడుతుంది. ఈ పులిహోరలో సువాసన కొరకు కూడా దీన్ని వేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా తినడం వల్ల పొట్టకు మంచి బలాన్ని ఇస్తుంది. కరివేపాకు గ్రహణి, గుల్మము, మూలవ్యాధి, రక్తగ్రహణి, అతిసారము వంటి వాటిని హరించివేస్తుంది. అంతేకాదు, లేత కరివేపాకును తేనెలో కలిపి తింటే విరచనములు, మొలలు ఉన్నవారికి మంచి మందుగా ఉపయోగపడుతుంది. దాదాపుగా కరివేపాకు లేతగా ఉన్నదానికన్నా ముదురుగా ఉన్నదానికి ఎక్కువ సువాసన ఇచ్చేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, ఈ కరివేపాకు ఆకుని ముద్దగా నూరుకొని చట్నీలా రోజు తిన్నట్లయితే ఇది రక్త ప్రసరణను కూడా మంచిగా శుద్ధి చేసి చెడు రక్తాన్ని తీసివేస్తుంది. కళ్ళకు చల్లదనాన్ని కూడా ఇస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.